డిసెంబర్ 15 ఆదివారం రోజు పౌర్ణమి తిథి ఏర్పడింది. ఈ నెలలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఈ సంవత్సరంలో ఇదే చివరి పౌర్ణమి. ఈ పౌర్ణమి రోజు చాలా శక్తివంతమైన రవి మృగయోగం ఏర్పడబోతోంది. అయోగం అత్యంత శుభదాయకమైనది. పౌర్ణమితో కలిసి వచ్చే ఈ రవి మృగయోగం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అపార సంపదలు చేకూరతాయి. విపరీతమైన ధన లాభం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు కొన్ని శక్తివంతమైన పరిహారాలకు కోటిరేట్లు పుణ్యఫండితం లభిస్తుంది. కాబట్టి ఈ నెల డిసెంబర్ 15వ తేదీన మార్గశిర పౌర్ణమి రోజున ఇంట్లో ఎలాంటి పూజ చేయాలి, పాటించాల్సిన నియమాలు ఏంటి, అలాగే శక్తివంతమైన పరిహారాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అని అంటారు. డిసెంబర్ 15వ తేదీన ఆదివారం నాడు పౌర్ణమితి వచ్చింది. ఈ మార్గశిర పౌర్ణమి రోజున విశేషంగా లక్ష్మీదేవిని పూజించాలి. ఎందుకంటే ఈ శక్తివంతమైన పౌర్ణమి నాడు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వస్తుంది. కాబట్టి మార్గశిర పౌర్ణమి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి దిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆదివారంతో కలిసి వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి. లక్ష్మీ కటాక్షం తప్పక సిద్ధిస్తుంది. డిసెంబర్ 15 ఆదివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తల స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఈ పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతుందో అలాంటి స్త్రీలకు నిండు సౌభాగ్యం లభిస్తుంది. ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది. పూజగది ముందు అష్టదల ముగ్గు వేసి లక్ష్మీ పూజను ప్రారంభించాలి. ముందుగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని శుభ్రం చేసి లక్ష్మీదేవికి గంధం బొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించాలి. ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కుబేర రాజయోగం కలుగుతుంది. లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించాలి. చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ధూపం సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం ఉదయం 6 గంటలు సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించాలి. ఈ మార్గశిర పౌర్ణమి నాడు రాత్రి సమయంలో చంద్రుడిని తప్పకుండా చూడాలి. ఇలా చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పు మీ ఇంటికి తెచ్చుకుంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి అడుగుపెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక ఎర్రని వస్త్రం తీసుకుని అందులో కొంచెం రాళ్ల ఉప్పు వేసి మూటలాగా కట్టి ఆ ఉప్పు మంటని మీ గుమ్మం ముందు వేలాడదీయండి. మీ ఇంటికున్న నరదృష్టి మొత్తం తొలగిపోయి కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఇంటి గుమ్మం ముందుకు వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి నాడు రాత్రి నిద్రపోయే ముందు ఇంటి ముందు శుభ్రం చేసి అష్టదల ముగ్గును వేయండి. మీ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. రావి చెట్టును దేవతలు రూపంగా భావిస్తారు. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్లి రావి చెట్టు కింద ఒక దీపం వెలిగించి రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంటిపై దేవతలనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక రావి ఆకుని మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పౌర్ణమి రోజున నది స్నానం చేస్తే సర్వపాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. అయితే నది స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మీ ఇంటి ప్రధాన తలుపు మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీదేవి ఆహ్వానం పలుకుతుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో కర్పూరం మీద ఒక లవంగం పెట్టి కాల్చండి. పౌర్ణమి రోజు ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను మీ బీరువాలో పెట్టుకుంటే ఇంట్లో ఉన్న ధనం రెండింతలు అవుతుంది. ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరిసంపదలు కలుగుతాయి. లక్ష్మీదేవి స్వరూపమైన ఆడవారు పౌర్ణమి రోజున ఇంట్లో కంటతడి పెట్టకూడదు. భార్య భర్తలు గొడవ పడకూడదు. ఎవరికైతే అప్పులు సమస్యలు ఉంటాయో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయండి. అప్పులు సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది.
కలుగుతుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్ల దారం కట్టుకోండి. ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. పౌర్ణమి రోజున ఇంటిని మురికిగా ఉంచకూడదు. ఇల్లు శుభ్రంగా ఉంటే మీ ఇంట్లో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామాలు అలాగే గాయత్రి మంత్రాన్ని వినడం కానీ చదవడం కానీ చేస్తే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే లక్ష్మీదేవి సంతోషించి తన భక్తులపై కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఈ మార్గశిర పౌర్ణమి రోజున పేదలకు దానధర్మాలు చేస్తే పుణ్యఫలితం లభిస్తుంది. దానంలో అన్నం కానీ పెరుగు గాని దానం ఇస్తే మీరు చేసే దానాలుకి కోటి రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. ఎలా ఈ పౌర్ణమి రోజు ఇలాంటి విధివిధానాలు పాటించి ఆర్థిక సమస్యల నుండి అనారోగ్య సమస్యల నుండి అప్పుల సమస్యల నుండి బయటపడడమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రుడు కండి.